9th 10th 11th 12th వాళ్ళకు కోర్సు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళకు కూడా బిఎస్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా తెలియదు. మీరు నమ్ముతారు ఏమాట. తర్వాత అపరల్ అండ్ మేడప్స్ మేడం, నథింగ్ బట్ ఫ్యాషన్ టెక్నాలజీ. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 9th 10th సీవింగ్ మిషన్ ఆపరేటర్ అని చెప్పేసి ఇప్పిస్తారు అన్నమాట ట్రైనింగ్. సీవింగ్ మిషన్ ఆపరేటర్, నథింగ్ బట్ టైలరింగ్. స్టిచ్చింగ్ కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దాని కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 11th 12th ఫ్యాషన్ టెక్నాలజీ. సో కంప్లీట్ గా ఫ్యాషన్స్ ఎలా తీసుకోవాలి, మోడల్స్ ఎలా తీసుకోవాలి, ఇదంతా ఉంటుంది. అగ్రికల్చర్ అయిపోయింది, అపరల్ మేడ్ అయిపోయింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అంటే, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మనం నేర్చుకోవాలి అంటే 100% డిగ్రీలో కానీ ఎంబీఏలో కానీ నేర్చుకోవాల్సింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ 9th క్లాస్ నుండి మనం చెప్పిస్తున్నాం. రీటైల్ కూడా నథింగ్ బట్ ఎంబీఏ కోర్స్ అండి. రీటైల్ కూడా ఎంబీఏ కోర్స్. సో ఇవన్నీ ఏంటంటే సార్ రీటైల్ ఏ విధంగా పనికొస్తుంది సార్ అని మీరు అడగొచ్చు నన్ను. రీటైల్ ఇప్పుడు వీళ్ళు ఎంబీఏలో స్పెషలైజేషన్ తీసుకోవడానికి వాళ్ళకి ఇక్కడంతా ఈజీగా మనం పాత్వే వేసినట్టే కదా మేడం. మనం ఐటీఐటీస్ తీసుకున్నట్టయితే మేడం 9th 10th కామన్ గా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటుంది. 9th క్లాస్ లో 10th క్లాస్ లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేయొచ్చు. డేటా ఎంట్రీ వర్క్, తర్వాత ఈ డిటిపి సెంటర్స్ ఉంటాయి కదా దాంట్లో వర్క్, ఇంటర్నెట్ షాప్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు జిరాక్స్ మెషిన్స్ పెట్టుకోవచ్చు. సో అక్కడ దాకా వెళ్ళచ్చు. సో 11th 12th చూసుకున్నట్టయితే వెబ్ డెవలపర్ అని ఒక జాబ్ రోల్ ఉందండి. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఒక జాబ్ రోల్. వెబ్ డెవలపర్ లో చూసుకున్నట్టయితే ఆ కోర్స్ చేయాలంటే 9 years బ్యాక్ నేను చేస్తుంటే నాకు 20,000 రూపీస్ ఖర్చు వచ్చింది. వాళ్ళకి మనం ఫ్రీగా ఇస్తున్నాం. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఫోటోషాప్ చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, వెబ్ టెక్నాలజీస్ లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, తర్వాత ఈ వెబ్ డిజైన్స్ చేయొచ్చు. ఇంకా జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ చూసుకున్నట్టయితే పైథాన్ అనే కాన్సెప్ట్ ఇంజనీరింగ్ లో కూడా చెప్పారు మేడం. మనకు ఈ పిల్లలకి మనం చెప్పిస్తున్నాం అన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఒక 6 months మనం ట్రైనింగ్ ఇప్పించగలిగాము అంటే సాఫ్ట్వేర్ ఫర్మ్స్ లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో మనకు అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఇదే కదా మేడం, పిల్లలకి ఎంప్లాయబిలిటీ కావాలి. అంటే ఏమైనా స్కిల్ డైరెక్ట్ గా పిల్లవాళ్ళకి నేర్పించేవారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాలు తీసుకున్నట్టయితే స్కిల్ నేర్పించేసి వాళ్ళకి ఏదైతే పనిలో వాళ్ళు సెట్ అవుతారో ఆ పనిలో వాళ్ళను చేసేవాళ్ళు. ఆ పనికి తగ్గట్టుగా స్కిల్ నేర్పించి, సే ఫర్ ఎగ్జాంపుల్ వారియర్స్ ఉంటారు, వారియర్స్ వాళ్ళ పిల్లల్ని అలాగే దీంట్లోనే సోల్జర్స్ లాగానే చేసుకునేవాళ్ళు. కుమ్మరి వాళ్ళ పార్ట్ అంటే వాళ్ళ బిజినెస్ అలాగే చేసుకునేవాళ్ళు, చాకలి అట్లా. సో ఆ స్కిల్ అనేది డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చేవాళ్ళు గురుకులాల్లో. అది కూడా ఒకేషనల్. తర్వాత చూసుకున్నట్టయితే ఈ World War II అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసాయి. సో ఆ ఇండస్ట్రీస్ లో కావాల్సిన మ్యాన్ పవర్ వాళ్ళు చేయబోయే పనిని, సో దానికి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అండి, ఎవరైనా చెప్పగలుగుతారు? ఎనీవన్? వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటున్నాము, వృత్తి నైపుణ్య శిక్షణ, తెలుగులో ప్రిసైజ్లీ వృత్తి నైపుణ్య శిక్షణ ఎందుకని ఇంపార్టెంట్? ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు మీ వాయిస్ చెప్పారు, బట్ ఏంటంటే చిన్న కరెక్షన్, డోంట్ మైండ్ ప్లీజ్. బట్ వొకేషనల్ అనగానే మనము రెగ్యులర్స్ కాకోకుండా రెగ్యులర్ అనే కాన్సెప్ట్ తోటి మనం లింక్అప్ చేస్తూ ఏదైతే రెగ్యులర్స్ వాళ్ళ డ్రాప్ అవుట్స్ కానివ్వండి, లేదంటే చదవలేని వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళ కోసం అనే పర్సెప్షన్ ప్లీజ్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్స్. ఎందుకంటే ఒక విషయం చెప్తాను మేడం, నేను నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్.
ఎస్ సార్, అక్కడ కూడా అంటే ఇంటరాక్టివ్ గా ఉంటే బాగుంటుంది సార్. మేడం సో నేను ప్రిజమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే కంపెనీ ద్వారా రిక్రూట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే పీపీపీ ప్రాజెక్ట్ ఇది, వొకేషనల్ అనేది స్టేట్ లో రన్ అవుతున్న ప్రాజెక్ట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ ఇది. సో ఏంటంటే ఆర్గనైజేషన్స్ మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు సో దట్ ద వర్క్ విల్ బి డన్ త్రూ అస్. అప్పుడు మేము ఎంటర్ అయినప్పుడు ఏంటి అంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్రేడ్ లో మేము ఎంటర్ అయ్యాము. నాట్ ఐటీఐటీఎస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్రేడ్ లో మేము ఎంటర్ అయ్యాము. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్ పెద్ద కడపూరు, కర్నూలు జిల్లాలో ఏపీ మోడల్ స్కూల్ పెద్ద కడపూరు. అక్కడ ఏంటంటే వసంత్ అని కుర్రాడు, మేడం అన్నట్టుగా ఆ అబ్బాయి రెగ్యులర్ అకాడమిక్స్ లో కాస్త వీక్ అనమాట. సో ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ తర్వాత నేను చెప్తాను, ఏ ఎగ్జాంపుల్ మనకు వర్తిస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. సో ఏంటంటే ఆ అబ్బాయి రెగ్యులర్ అకాడమిక్స్ లో పూర్, బట్ హీఈస్ యాక్టివ్. సో ఏంటంటే మనకు పెద్దకడపూడి స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు 2018 లో. ఆ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యానిమేటర్ కోర్స్ అనమాట, 4 years కోర్స్ అది, అప్పుడు యానిమేటర్ కోర్స్. సో ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి డైరెక్టర్ ఛాన్స్ కోసం హైదరాబాద్ లో ట్రై చేస్తున్నాడు. ఇది ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అన్నానండి, నాట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఈక్వల్. మనకు ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏనుగు, కోతి, పులి ఇవన్నీ మీకు బాగా తెలుసు. ఇది ఒక పిక్చర్ రావట్లేదు సరిగ్గా నాకు. అందరికీ సమానమైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇప్పుడు ఎక్కువ ఎవరు తినగలుగుతారంటే ఏనుగు తినగలుగుతారండి. ఏనుగు తింటోంది కదా అని చెప్పేసి ఏనుగుకి మనము ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయగలుగుతామా? పక్కన ఇది పిల్లిలో ఏదో పెట్టేసి. ఏనుగు తిన్నంత పిల్లి తినలేదు, అంతే కదా. చీతా పరిగెత్తినట్టుగా ఏనుగు పరిగెత్తలేదు, అంతే కదా. సో ఏంటంటే మనం కూడా ఏంటంటే మన పర్సెప్షన్ అనేది మనం మార్చుకోవాలి. పేరెంట్స్ ఇవాళ రోజున ఏమైపోయిందంటే పక్కింటి వాళ్ళ రామారావు వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు రేవా కాలేజ్ బెంగళూరులో. సో మనం ఎందుకని రామయ్య కాలేజీలో మన అబ్బాయిని చేర్చకూడదు అని చెప్పే పర్సెప్షన్ లో పేరెంట్స్ ఉండిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందులో నిష్ణాతుడు, వాడికి మనం ఏం చేస్తే వాడు షైన్ అవుతాడు, వాడికి ఏం కావాలనేది మనం అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పర్సెప్షన్ అనేది మార్చుకోవాలి యాజ్ ఎ పేరెంట్ ఫస్ట్ థింగ్. సో addressing skills gap, it's the most direct way to bridge the gap between theoretical academic knowledge and the practical skill industry desperately requires. Industries are not just looking for degrees, they are looking for competencies.